దొరకదు. మనిషి యొక్క సంతోషం మరొక మనిషితో మాత్రమే నిమిత్తమై ఉంటుంది. మనిషికి ఉండే అనుబంధాలు, స్నేహాలు, ప్రేమలు, అభిమానాలు ఇవి నిజమైన మనిషికి ఆనందాన్ని ఇచ్చేవి తప్ప డబ్బు కేవలం సౌకర్యాలను ఇస్తుంది. ఆ డబ్బుని నమ్ముకుని డబ్బుంది నా దగ్గర నేను ఏదన్నా చేయగలను అనుకోవడం కేవలం మూర్ఖత్వం. అది ఏమీ చెయ్యలేని ఒక దశకు వచ్చిన తర్వాత తెలుస్తుంది డబ్బు యొక్క పరిస్థితి ఇంతేనా, దీని విలువ ఇదేనా, ఇది మాత్రం ఇవ్వగలిగింది ఇంతేనా. చుట్టూ నీకు కావలసినవన్నీ ఇస్తుంది. డబ్బుని సంపాదిస్తున్న కొద్దీ వ్యక్తులు దూరం అయిపోతూ ఉంటారు. నీకు వస్తువులు దగ్గర అయిపోతూ ఉంటాయి. చుట్టూ నోట్ల కట్టలు పెరుగుకుంటూ ఉంటాయి. మానవ సంబంధాలు దూరం అయిపోతాయి, మృగ్యమైపోతాయి. చివరికి ఒంటరితనం వచ్చేస్తుంది. సమాజంలో ఉంటూనే ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి. అప్పుడు తెలుస్తుంది కోల్పోయింది ఏమిటో తెలుస్తుంది. అప్పుడు ప్రయత్నిస్తే మళ్ళీ మనిషికి దగ్గరై మళ్ళీ ఆనందపడే పరిస్థితి నీకు రావచ్చు. కాబట్టి ఎప్పుడు ఏ దశలో ఉన్నా సరే మానవ సంబంధాలను మనము ఉపేక్షించడానికి వీల్లేదు. మానవ సంబంధాలు అంటే మనం చెప్పుకున్నటువంటి స్నేహాలు, బంధుత్వాలు, మనిషితో మన సాటి మనిషిగా ఉండటం, మనుషుల మధ్య ఉండటం. మనుషుల మధ్య ఉంటున్న కనకే మనం సంతోషంగా ఉంటున్నాం, మనం భద్రతగా ఉంటున్నాం, మనం జీవిస్తున్నాం అసలు అనే కాన్సెప్ట్ తీసుకు తీరాలి. ఓ పక్క మనుషుల మధ్య ఉంటూ మనుషుల సంబంధాలతో ఆనందిస్తూ ఆ మనుషులనే నువ్వు తక్కువగా చూస్తూ ఆ మనుషులంటేనే నువ్వు లెక్కలేదు అన్న పరిస్థితికి వస్తే ఎంత మూర్ఖత్వంగా ఉంటుంది అది. ఈ మనుషులు లేకపోయినానే సంతోషంగా ఉండగలనే ఒక దురభిప్రాయానికి రాగలిగిన పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటే అదెంత దారుణంగా ఉంటుంది. నిజంగా నువ్వు సంపాదించినంత తీసుకెళ్ళి నీతో పాటుగా నిన్ను అడవిలో పెడితే సంతోషంగా ఉండగలవా ఈ మనుషులను వదిలేసి? ఏ మనుషులకన్నా నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావు, ఏ మనుషులు లేకపోయినా సంతోషంగా ఉండాలనుకుంటున్నావు, అలా వెళ్ళి చూద్దాం. ఒక అడవిలోకి వెళ్ళి ఈ డబ్బంతా తీసుకెళ్ళి, ఈ బంగారం నువ్వు సంపాదించినంత తీసుకెళ్ళి అడవిలో కూర్చో, ఎవరు లేకుండా. గొప్పవాడే కదా, ఉండలేవు, ఒక క్షణం ఉండలేవు. అవన్నీ వదిలేసి మళ్ళీ మనుషుల దగ్గరికి వస్తావు. అవన్నీ నాకొద్దు మహాప్రభువో, మళ్ళీ నాకు మనిషే కావాలి. మనిషి అంటే కేవలం శరీరమే కాదు, మనసు. శరీరం ఒక వాహకం అంతే. దానికి కొన్ని సౌకర్యాలు కావాలి, అవేవో కల్పిస్తాం. కానీ మనిషికి కావలసిన సౌకర్యాలు ఏమిటి? ఈ మంచం కాదే, ఈ బంగారం నగలు కాదే, ఈ ఉంగరాలు సింగరాలు కాదే. దానికి ప్రేమ కావాలి, అనుబంధం కావాలి, స్నేహం కావాలి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి కావాలి, భద్రత కావాలి. అవి దానికి అవసరం, అవి దానికి అందించాలి. నువ్వు దాని పక్కన పెట్టి వస్తు ప్రపంచంలో మునిగిపోతూ బంగారాన్ని సంపాదించేస్తూ గొడవలలో డబ్బులు పెట్టేసుకుంటూ లాకర్స్లో డబ్బులు పెట్టేసుకుంటూ ఓహో ఇంకా నాకు ప్రపంచంతో పని లేదు, మనుషులతో పని లేదు అనుకుంటే చివరికి నీకు అర్థమవుతుంది. అంత డబ్బు చేతికొచ్చాక అర్థమవుతుంది ఏది నువ్వు కోల్పోయావు. ఒక సోషల్ యానిమల్గా, ఒక సంఘజీవిగా నువ్వు సంఘాన్ని కోల్పోయావు. ఆ సంఘం నీకు మళ్ళీ అప్పుడు అవసరం అవుతుంది. నువ్వు అప్పుడు సంపాదించినవి నీకు అవన్నీ వృధా అనిపిస్తాయి. ఆ దశకు వచ్చిన తర్వాత అప్పుడు అయ్యో ఇవి కాదు నాకు కావాల్సిందే అనిపిస్తుంది. మానవ సంబంధాలు కదా నాకు ఉండాల్సింది, మనిషితో మనిషి కదా ఉండాల్సింది, నేను మనుషుల్ని కదా సంపాదించుకోవాల్సింది, 10 మంది మనుషుల్ని కదా సంపాదించుకోవాల్సింది. నా చుట్టూ ఉండవలసిన మనుషులు కానీ ఇప్పుడు ఈ వస్తువులు కాదు కదా, ఈ బంగారం కాదు కదా, ఈ బ్యాంక్ బ్యాలెన్సులు కాదు కదా, ఈ నోట్ల కట్టలు కాదు కదా అని అప్పుడు అర్థమవుతుంది. అప్పటికి ఏజ్ ముగిసిపోతుంది. అప్పుడు ఏమీ చేయలేని ఒక సందిగ్ధ స్థితి. అప్పుడు ఏ వేదాంతానో దేనో పట్టుకు వేళ్లాడడం. ఈ రకమైనటువంటి పరిస్థితి అనేక మందిలో మనం గమనిస్తాం కూడా. మనిషిని అనే విషయాన్ని మర్చిపోయి విపరీతంగా సంపాదించి అశాంతి పాలై వేదాంతాల చుట్టూ తిరుగుతూ ప్రవచనాలు వింటూ ఏది కోల్పోయారో అది తెలుసుకుంటూ ఇది వదలలేక దాన్ని చేరలేక ఓ సంఘర్షణతో బతకడం మనం చూస్తాం. చేత అటువంటి వ్యక్తుల్ని మనం గమనించి
ముందు నుంచే మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక డబ్బు సంపాదన ముఖ్యమే. అలాగని మానవ సంబంధాన్ని మనం నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. స్నేహ సంబంధాలను నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. కుటుంబ సంబంధాలను నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. ప్రేమ, అభిమానము, ఆత్మీయత ఇవన్నీ గూడా దూరం చేసుకోవడానికి ఏం వీల్లేదు. ఇవన్నీ వెలలేనివేం కాదు. నువ్వేం డబ్బిచ్చి కొనవు ఇవి. అలాగే నువ్వు డబ్బిచ్చి అమ్మవు. కానీ అన్నిటి వెనక ఇవి ఉంటాయి. ఇవి లేని దశకి నువ్వు చేరిపోతే వీటి యొక్క విలువ మళ్ళీ నువ్వు కొనుక్కోలేని పరిస్థితి. నువ్వు సంపద మొత్తం ఇచ్చినా గూడా నీ దగ్గరికి రాని పరిస్థితి వస్తుంది. అప్పుడు నీకు తెలిసిపోయి మానవ సంబంధమేరా మనకి ముఖ్యం. అవి లేకే మనం ఎంత డబ్బున్నా సుఖపడలేకపోతున్నాము అనే విషయాన్ని అప్పుడు గ్రహించి, అప్పుడు మళ్ళీ నువ్వు కిందకి దిగడం మొదలు పెడతావు. సరే అప్పుడు నీకు ఏజ్ ఉంటుందా? ఆ ముగిసిపోయే ఏజ్‌లో నీకు ఈ జ్ఞానం వస్తుందా? అన్నది ఆ సమయాలను బట్టి ఉంటుంది. కానీ అటువంటి వాళ్ళ జీవిత చరిత్రలు ఒక్కసారి మనం గమనించి చూస్తే, వాళ్ళు విపరీతంగా సంపాదించి తెలుసుకున్న సత్యం ఏమిటి అంటే, ఇది కాదు మనం సంపాదించవలసింది, కూడబెట్టవలసింది. మన 10 మంది మనుషుల్ని కూడబెట్టుకోవాలి. 10 మంది మనసుల్ని కూడబెట్టుకోవాలి. 10 మంది ప్రేమల్ని కూడబెట్టుకోవాలి. అనేది వాళ్ళు తెలుసుకున్నటువంటి సత్యం. కాబట్టి ఈ రోజున మనం ఆ సత్యాన్ని మనం తెలుసుకు తీరాలి. నువ్వెంత సంపాదిస్తున్నా గూడా సంపాదించు. నీ శక్తి మేరకు, నీ ఆసక్తి మేరకు, నీ వ్యవహార జ్ఞానం, వ్యాపార విజ్ఞానం ప్రకారం సంపాదించు. కానీ అది కేవలం నీ సంపాదనకి ఒక నాణెం వైపు మాత్రమే. రెండో వైపు నువ్వు మనుషులు కోల్పోవడానికి వీల్లేదు. మనుషులు ముఖ్యమే. ఇంట్లో మనుషులు గాని, బయట మనుషులు కానీ ఇద్దరూ ముఖ్యమే. అది ఇది సమానంగా పెడుతూ ఉండాలి. ఇది చేరిపోయి దీని తాలూకు అహంభావం పెరిగిపోయి మనుషులను లెక్క చేయలేని పరిస్థితి వచ్చి, నాకు ఇది ఉంటే ఆత్మీయత అక్కర్లేదు, అనుబంధాలు అక్కర్లేదు, మరి డబ్బు ఉంటే చాలు, డబ్బే నాకు సర్వం ఇచ్చేస్తుంది, ఆ డబ్బుంటే అందరూ నా వెనక వచ్చేస్తారనుకోవడం మూర్ఖత్వం. రారు ఎవరు. నీ డబ్బు నీకు రాదు తర్వాత. వృధా అనిపించేస్తుంది. అయ్యయ్యో ఇంతకాలం నేను వృధాగా బతికానే, ఈ పిచ్చి సంపాదనలో పడి మనుషుల్ని కోల్పోయానే, సంఘజీవిని అనే ప్రాథమిక సత్యాన్ని నేను మర్చిపోయాను. నువ్వు సంఘంలోకి దూరంగా పెరుగుతున్నావు. తెలియకుండానే నువ్వు సంఘాన్ని వదిలేసి సంఘానికి వ్యతిరేకంగా, సంఘానికి దూరంగా నువ్వు బతికావు. ఏం కోల్పోయావో అప్పుడు తెలిసాక, అప్పుడు ఏమీ చెయ్యలేని పరిస్థితి. అప్పుడు మనుషుల దగ్గరికి రారు. నువ్వు ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చేసావు సమాజంలో. అంచేత నిన్ను నిన్ను ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలోనే ఉంచుతారు. నీకు దగ్గరికి రారు. నువ్వు దగ్గరికి చేరదామన్నా కుదరదు. అక్కడో సందిగ్ధ పరిస్థితి. ఏమీ చేయలేని అయోమయ పరిస్థితి. ఎందుకని అటువంటి వాళ్ళ జీవితాలు మీద సమాజంలో చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. వాళ్ళ జీవిత చరిత్రలు చదివితే తెలుస్తుంది. ఆ సత్యాన్ని మనం గ్రహించి మానవ సంబంధాలను, మనుషులతో ఉండే అనుబంధాలను ఇవన్నీ కూడా మనసు వదలకుండా ప్రాముఖ్యతనిస్తూ, డబ్బు సంపాదన 50% మాత్రమే. మిగిలిన 50% వీటి మీద కూడా మనం దృష్టి ఉండాలి. ఇవి కూడా సంపాదించుకుంటూ ఉండాలి. ఒక రూపాయలో రూ. 1 నాణెం రూపంలో సంపాదిస్తే ఒక రూ. 1 అనుబంధం రూపంలో సంపాదించాలి. అంతే తప్ప నాకిది అవసరం లేదు, ఇది చవక, ఇది ఎప్పుడు కావాలంటే నా డబ్బు పడేస్తే దొరుకుతుంది అనుకోవడం మూర్ఖత్వం. దొరకదు అలాగా. అవి డబ్బుకి దొరకవు ఒక దశలో. అది నీకు తెలుస్తుంది ఏదో ఒక దశలో. అప్పటికి నీ వయసు అయిపోతుంది. నీ జీవితం ముగిసిపోయే సమయం వస్తుంది. కేవలం దుఃఖంతో చావాల్సి వస్తుంది. అందుకని డబ్బుతో సమానమైంది, డబ్బు కన్నా ఎక్కువైంది కూడా మనుషులు, మానవ సంబంధాలు. ఈ మానవ సంబంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలడానికి వీల్లేదు. వీటిని అనుబంధాలు మెయింటైన్ చేస్తూనే ఉండాలి. నీకున్న స్నేహాల్ని అదే రకంగా మెయింటైన్ చేస్తూనే ఉండాలి. నీ డబ్బు చూసి వాడు ఎవరన్నా అడుగుతాడేమో అని వాడితో మానేసి, నీ డబ్బు చూసి చుట్టుపక్కల వాళ్ళు అప్పులు అడుగుతారు, లేకపోతే చందాలు అడుగుతారని వాళ్ళతో మానేసి, నీ బంధువుల్ని దూరం పెట్టేసి, ఈ రకంగా నువ్వు నీ డబ్బునే నెత్తిన పెట్టుకుని వెళుతుంటే చివరికి నెత్తిన డబ్బే మిగులుతుంది, మనుషులు మిగలరు. అప్పుడు కావాలన్నా నీకు రారు.
అప్పుడు ఈ డబ్బు పెట్టి మళ్ళీ వాళ్ళు కొందామన్నా వాళ్ళు నీ దగ్గర అమ్ముడవడానికి రారు వాళ్ళు. నీ మీద నమ్మకం పోతుంది. నువ్వు సంఘానికి వ్యతిరేకం అనే విషయాన్ని వాళ్ళ స్థిరలు పడిపోతుంది కాబట్టి వాళ్ళ మనసులో నీ జోలికి రారు వాళ్ళు. నిన్ను ఒక సెపరేట్‌గా చూస్తారు. నువ్వు ఎంత ఇచ్చినప్పుడు ఉపయోగం లేదు. ఎందుకంటే మనసు లేదు కదా నీకు. నువ్వు మనసు లేకుండా నువ్వు ఎంత ఇచ్చినా దానివల్ల ఆశించింది కూడా నీకు జరగదు. నేను ఎక్కడో దూరంగా పెట్టేస్తాను. ఆ దూరంలోనే నిన్ను ఉంచుతాను. దగ్గరికి చేరడం బహు కష్టం. అంత దూరంగా నువ్వు వెళ్ళిపోయావు మనుషుల నుంచి. అందు గురించి సంపాదించే క్రమంలో మానవ సంబంధాలు మనం ఎట్టి పరిస్థితుల్లో వదలడానికి వీల్లేదు. నువ్వు అంతా సంపాదించి మానవ సంబంధాలు లేకపోతే ఏడుస్తూ కూర్చోవాల్సి వస్తుంది. నీకు ఏమీ లేకపోయినా మంచి మానవ సంబంధాలుంటే మహారాజులా బతకాల్సి వస్తుంది. హ్యాపీగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది నీకు. ఇంట్లో తినడానికి అరకొరగా ఉన్న చుట్టూ నీకు కావలసిన మనుషులు, అనుబంధాలు, ప్రేమలో ఉంటే నువ్వు మహారాజువి. నువ్వు గొప్పవాడు. వాడు కాదు. డబ్బు సంపాదించి వస్తువుల పక్క కూర్చుని ఏడుస్తూ కూర్చున్నవాడు కాదు. ఏమీ లేకపోయినా చుట్టూ మనుషులు ఉన్న నువ్వు గొప్పవాడు. మనుషుల్ని సంపాదించుకున్న నువ్వు గొప్పవాడు. డబ్బు సంపాదించి ఏకాగ్గా ఏడుస్తున్నవాడు కాదు. అంచేత డబ్బుని, మానవ సంబంధాలని మనం పక్కన పెడితే రెండిటినీ సమానంగా చూసిన వాడే గొప్పవాడు. ఒక డబ్బే చాలనుకున్నవాడు చివరికి ఏడుస్తాడు. మంచి మానవ సంబంధాలు ఉన్నవాడు వాడు డబ్బు సంపాదించలేకపోయినా సంతోషంగా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. వాడు 10 మందికి అవసరం అవుతాడు. 10 మంది చెప్పుకుంటారు. వాడి దగ్గర 10 మంది చేరతారు. అది కదా అసలు సంపద. అది అసలు సంపాదించవలసింది అది. 10 మంది మనుషుల్ని, 10 కోట్లని కాదు, 10 మనసుల్ని సంపాదిస్తే అది గ్రేట్నెస్ మనిషిగా. 10 మంది మనసులోనూ ఉండగలిగితే, 10 మంది నీ చుట్టూ రాగలిగితే, తలుచుకుంటూ ఉంటే, 10 మందికి నీ గురించి 10 మంది మనసులో మంచి స్థానం ఉంటే అది గొప్పతనం. అంతేగాని ఎవరూ లేకుండా నువ్వు ఏకాఏక డబ్బుతో జీవించడం అనేది, ఆ డబ్బు సౌకర్యాలు ఇస్తున్నంత సేపు నీకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత మొదలవుతుంది. అది నీకు దానికి మందే లేదు. ఆ జబ్బుతో నువ్వు గతించవలసిన పరిస్థితి కూడా వస్తుంది. ఇంచేత ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎంత సంపాదించినా, ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా, ఎంత ఉన్నతమైనటువంటి స్థితి కోసం ప్రయత్నించినా మానవ సంబంధాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. అవి ఓ పక్కన ఉండవలసిందే. వాటికి విలువ ఇస్తూ ఉండవలసిందే. డబ్బుతో సమానమైన విలువ మానవ సంబంధాలకి ఉంది అని మనం గ్రహించాలి. కోట్లకి సంబంధించిన విలువ నువ్వు ఎంత ఇస్తావో మనుషుల మనసులకు కూడా అంతే విలువ ఉంది. వాడు పేదవాడవని గొప్పవాడవని. నువ్వు సంపాదించావు కాబట్టి సంపాదించిన వాడితో స్నేహం చేస్తాను అనుకోవద్దు. అది వ్యాపారం. వ్యాపారం అవుతుంది. నీకు ఒక పేద స్నేహితుడు ఉంటే నువ్వు సంపాదించే సామర్థ్యం నీలో ఉండి సంపాదిస్తుంటే వాడు స్నేహితుడు కాకుండా పోకూడదు. వాడు నీ డబ్బు ఆశిస్తాడు, వాడు దూరంగా పెట్టకూడదు. వాడితో కూడా సమానమైన స్నేహాన్ని నువ్వు చేయగలిగినప్పుడు మాత్రమే, ఆ సంబంధాన్ని నువ్వు మెయింటైన్ చేయగలిగినప్పుడు మాత్రమే, నువ్వు డబ్బుకి దానికి సమానమైన విలువ ఇచ్చినప్పుడు మాత్రమే సోషల్ యానిమల్గా, సంఘజీవిగా సంతోషంగా ఉండగలవు, హ్యాపీగా ఉండగలవు.